సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు, ప్రస్తుతం నాతో పాటు కంటెంట్ క్రియేటర్ అండ్ ఏ ఎక్స్పర్ట్ యశ్వంత్ పాల్గొట్టున్నారు. తనతో మాట్లాడదాం. హలో యశ్వంత్. హలో విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. సో ఏఐకి సంబంధించి కొన్ని మనం ఎడ్యుకేటివ్ సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే కొన్ని చేస్తున్నాం కదా. ఒక్కసారి జాబ్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. హౌ ఏఐ ఈజ్ రీషేపింగ్ ద ఇండియన్ జాబ్ మార్కెట్. సో మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి ఏఐ వల్ల? సో ఖచ్చితంగా అంటే ఏఐ గురించి, అడ్వాన్స్మెంట్స్ గురించి, ఏఐ భూమ్ గురించి మాట్లాడినప్పుడు ఒక భయం కూడా ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. సో అన్ని ఏఐ చేసేస్తే మన పనులు ఏమవుతాయి? సో ప్రపంచం అంతా ఈ భయం అయితే ఉంది. సో మన ఇండియాకి వద్దాం. మన ఇండియా జీడిపికి కంట్రిబ్యూట్ చేసేది మ్యాక్సిమం మెజారిటీ కంట్రిబ్యూట్ చేసేది మన ఐటీ ఇండస్ట్రీ. మనం ఆబ్వియస్లీ దీనికి నో డౌట్ ఆల్మోస్ట్ 7.5% మన జీడిపి కంట్రిబ్యూషన్ ఐటీ నుంచే వస్తుంది. ఇది కానీ ఎఫెక్ట్ అయితే మనం చాలా దీనికి రిపుల్ ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది. ఇది రియల్ ఎస్టేట్ పడిపోవడం కానివ్వచ్చు, అర్బన్ డెవలప్మెంట్ పడిపోవడం కానివ్వచ్చు, అలా ప్రతి ఒక్కటి అయితే ఉంటుంది. సో కాబట్టి ఐటీ ఇండస్ట్రీ అనేది ఒక కోర్. నిజంగా ఐటీ ఇండస్ట్రీకి ఇబ్బంది ఉందా? మనం ఇప్పుడు చూస్తున్న ఈ లే ఆఫ్స్ కానివ్వచ్చు, ఇవన్నీ ఏఐ వల్లేనా అని మనం మాట్లాడుకుంటే, దీనికి ఫస్ట్ ఒక ఐటీ ఇండస్ట్రీ మన ఇండియాలో ఎలా వర్క్ అవుతుందో అని నేను కొంత డిస్కస్ చేస్తాను. మన మెయిన్ కాలేజెస్లో కానివ్వచ్చు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానివ్వచ్చు, ఇండియన్ ఐటీ ఎంఎన్సీలు అనేది ఒక వరం. సో వాళ్ళ వల్లే మాస్ జాబ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఖచ్చితంగా కూడా ప్రతి సంవత్సరం ఒక యావరేజ్గా ఉన్న గ్రాడ్యుయేట్ని కూడా ఐటీ కంపెనీస్ తీసుకుంటాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఇంత బెంచ్ స్ట్రెంత్ ఉందని చూపిస్తేనే క్లయింట్స్ వస్తారు, కస్టమర్స్ వస్తారు. కాబట్టి ఇలానే మనకు ప్రతి సంవత్సరం లక్షల్లో గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నా కూడా ఇండియన్ ఐటీ వల్లే మనం ఇంజనీరింగ్ కి ఇంత హైప్ ఇస్తున్నాము. సో ఐటీ ఇండస్ట్రీకి ఇంత హైప్ ఇస్తున్నాం. స్పెసిఫిక్ గా ఏ దేశంలోనూ ఇలా ఉండదు. ప్రతి దేశంలో ఏంటంటే ఐటీ కాకుండా చాలా రంగాల్లోకి వెళ్తూ ఉంటారు అందరూ కూడా. బట్ మన ఇండియాలో మాత్రం ఐటీలోకి వెళ్తేనే గ్రోత్ అన్నట్టు ఒక క్రియేట్ అయిపోయింది, ఒక ఇంప్రెషన్. అంటే థ్యాంక్స్ టు ఇండియన్ ఐటీ అంతే. ఆ విధంగా జాబ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. చాలా మంది ఫ్యామిలీస్కి సపోర్ట్గా ఉన్నది అన్నీ కూడా ఇండియన్ ఐటీయే. బట్ ఏఐ వచ్చాక ఏమైందంటే మన ఇండియన్ ఐటీలో కూడా ఒక అలజడి అయితే క్రియేట్ అయింది. ఎందుకు ఫస్ట్ క్రియేట్ అయిందంటే ప్రతి ఒక్కరు అడాప్ట్ అవుతున్నారు. ఎంటర్ప్రైజెస్ అన్ని కూడా ఏఐని ఇంక్లూడ్ చేసుకోవడం కానివ్వచ్చు. అలాగా ఫస్ట్ ప్రెషర్ అనేది క్లయింట్స్ నుంచి వస్తుంది. సో మీరు ఏఐ వాడట్లేదా? సో నేను నీకు ఫర్ సపోజ్ ఒక 100 million ఇచ్చి ఒక ప్రాజెక్ట్ ఓకే చేయించాను. సో నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ టాక్స్ వచ్చినప్పుడు క్లయింట్స్ ఏం మాట్లాడతారంటే, ఇప్పుడు కూడా ఎందుకు అంతే ఛార్జ్ చేస్తున్నారు, మేము అంత ఇవ్వలేము, ఎందుకంటే ఏఐ ఆటోమేటిక్గా వచ్చి చాలా వాటిని ఆటోమేట్ చేస్తుంది కదా. సో నేను ఇప్పుడు నీకు 70 ఇస్తాను. సో నువ్వు ఏఐ వాడి ఏఐ అడాప్ట్ చేసుకొని నాకు 70K చేసివు, లేదా నేను ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను అంటారు. ఎందుకంటే వేరే వాళ్ళు రెడీగా ఉంటారు 70K చేస్తాము అని, ఏఐ వాడే కంపెనీస్. కాబట్టి ఖచ్చితంగా మన ఎంఎన్సీలు ఏం చేయాలి, ఈ 30% ఏదైతే కట్ అయిందో దాన్ని ఏఐతో రీప్లేస్ చేసుకోవాలి. అండ్ 10 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నప్పుడు ఇంకో 3 తీయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిట్స్ కావాలి, వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే వాళ్ళకి రెవెన్యూ కావాలి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఈ థాట్ ప్రాసెస్ దగ్గరే లే ఆఫ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో మెజారిటీ రీజన్ ఏంటంటే ఇదే. ఒకప్పుడు ఈ కోవిడ్ పీక్ టైంలో ఏంటంటే విపరీతంగా హైరింగ్ చేసే, అవసరం లేకపోయినా హైరింగ్ చేసే. ఎందుకంటే బెంచ్ స్ట్రెంత్ చూపించుకుంటే ప్రాజెక్ట్స్ వస్తాయి. ఈ కాంపిటీషన్లో అందరు హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే క్లయింట్స్ ఎవరో కూడా సేమ్ మనీకి రెన్యూ చేసుకోవాలి అనే ఒక ఆలోచన నుంచి బయటకు వచ్చేసారు. ఒకప్పుడు రెన్యూవల్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇయర్ నీకు నేను ఇంత ఇస్తున్నాను అంటే నెక్స్ట్ ఇయర్ ఒక 20% హైక్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇప్పుడు అది రివర్స్ అవుతుంది. ఒక 20-30% హైక్ తర్వాత అసలు ఉన్నదే కూడా పోతుంది. సో ఇలాంటప్పుడు అందరూ కూడా ఏ అడాప్ట్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ ఏ అడాప్షన్ వల్ల ఏమవుతుందంటే లే ఆఫ్ జరుగుతున్నాయి ఆటోమేటిక్గా కూడా. ఇది ఖచ్చితంగా కూడా ఆబ్వియస్లీ ఇండియన్ ఐటీ ఇండస్ట్రీకి అంతా కూడా దెబ్బే. ఎందుకంటే వెంటనే జాబ్ పోతే ఇంకొక జాబ్ ఎత్తుక్కోవడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్, అది కూడా ఈ రోజుల్లో. పైగా మన ఇండియన్ ఐటీలో ఏంటంటే అందరూ కూడా ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్లో ఉంటారు. ఓకే మన జాబ్కి ఏమవుద్దులే అనేది. అంటే ఇన్ని రోజులు మనల్ని అలానే పోషించింది కూడా ఐటీ ఇండస్ట్రీ. బట్ ఒక్కసారిగా ఈ జాబ్స్ పోయేటప్పటికి అలజడి అనేది క్రియేట్ అయిపోయింది కంప్లీట్గా కూడా. సో మన జాబ్ పోతే ఏంటి పరిస్థితి, ఇప్పుడు ఇంకొక జాబ్ ఈజీగా వస్తుందని కూడా. సో దీనివల్ల ఇంకొక ఎఫెక్ట్ ఏంటంటే, సో ఉన్న వాళ్ళనే సేవ్ చేసుకోలేనప్పుడు కొత్త వాళ్ళని హైర్ చేసుకోవాలనేది చాలా వరకు తగ్గింది ఆ ఆలోచన. ఒకప్పుడు మనం ఎక్కడ చూసినా బల్క్ హైరింగ్ అని, మాస్ హైరింగ్ అని, డ్రైవ్లు, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్లు విపరీతంగా ఉండేవి. ఒకప్పుడు వినేవాళ్ళం కదా కాలేజ్లో. ఇప్పుడు మీరు ఒక 2 years బ్యాక్ పాస్ అవుట్ అయిన వాళ్ళని అడగండి, మీ బ్యాచ్లో ఎంతమంది ప్లేస్ అయ్యారని. ఒక 70-80% ప్లేస్ అవ్వలేదు. ఆ ప్లేస్ అయిన 20-25%లో కూడా
ఆఫర్ లెటర్ వచ్చి ఉంటుంది, బట్ ఇంకా వాళ్ళకి జాయినింగ్ ఇచ్చి ఉండరు. వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, ఓకే ఎప్పుడు జాయినింగ్ ఇస్తారని. సో లాస్ట్ 2-3 ఇయర్స్ నేను చాలా మంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతుంటాను, ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో. వాళ్ళు చెప్పే ప్రాబ్లం ఏంటంటే ఇదే, మాకు ఆఫర్ లెటర్లు వచ్చాయి, మేము సెలెక్ట్ అయ్యాము, బట్ మాకు ఇంకా ఏ కంపెనీ కూడా జాయినింగ్ ఇవ్వలేదు. ఇంకొంతమంది రిటర్న్ టెస్ట్లు ఇలాంటివి పెడుతున్నారు, ఆన్లైన్ టెస్ట్లు స్క్రీనింగ్ అని, బట్ తర్వాత ఏ రెస్పాన్స్ లేదని చెప్పి. సో హైరింగ్ అనేది కంప్లీట్ ఫ్రీజ్ అయిపోయింది. అంటే మీరు చెప్పినట్టు 2020 చివర 21 ఆ టైంలో అంటే ఏదైనా డిస్ట్రిక్ట్ సంబంధించి మండలాలకు సంబంధించి ఉన్న కాలేజెస్ నుంచి కూడా తీసుకెళ్లారు, క్యాంపస్ ప్లేస్మెంట్ జరిగాయి. అంటే ఏదైనా ఒక విలేజ్ లో ఉన్న కాలేజ్ నుంచో లేదంటే ఏదైనా మండల్ లెవెల్లో ఉన్న చిన్న చిన్న కాలేజీల నుంచి కూడా ఆ టైంలో ఆ రేంజ్ లో రిక్రూట్ చేసుకున్నారు. బట్ 23, 24, 25 నుంచి ఎక్కడ పెద్ద రిక్రూట్మెంట్ ఎక్కడ లేదు. దీనికి 2 రీజన్స్. ఒకటి మనం ఆబ్వియస్లీ ఏ అడాప్షన్, ఇంకొకటి ఆ టైంలో బాగా మాస్ హైరింగ్ ఏదైతే జరిగిందో ఈ 2022 పీక్ లో. సో ఇప్పుడు అంత అవసరం లేదు, ఎందుకంటే క్లయింట్స్ తగ్గుతున్నారు, వాళ్ళు ఇచ్చే మనీ కూడా తగ్గుతుంది. సో నీకు అంత తక్కువ మనీ వస్తున్నప్పుడు ఎక్కడైనా రెవెన్యూ పెరగాలనుకుంటారు ఇయర్ బై ఇయర్, బట్ మనకు తగ్గుతున్నప్పుడు మన ఎంప్లాయీస్ ని పెంచుకోవడం అనేది ఇట్ మేక్స్ నో సెన్స్. అది రియలైజ్ అయ్యి హైరింగ్ అనేది ఆపేస్తూ ఉన్నారు. అండ్ మనం చూస్తే మన ఇండియన్ ఐటీకి బ్యాక్ బోన్ అయిన టీసీఎస్, విప్రో లాంటి కంపెనీలే హార్ష్ డెసిషన్స్ అనేది తీసుకున్నాయి. మనం చూసాం టీసీఎస్ లే ఆఫ్ చేయడం ఏంది. ఎప్పుడు టీసీఎస్ అంటే గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ లాంటి సేఫ్టీ ఉన్న జాబ్ అనుకున్నారు ఒకప్పుడు. సో వాళ్ళే కొన్ని క్రిటికల్ డెసిషన్స్ తీసుకొని ఆల్మోస్ట్ 20K ప్లస్ లే ఆఫ్స్ అనేవి జరిగాయి. ఫ్రెషర్ హైరింగ్ అనేది ఎక్కడ లేదు. మీరు చూసినట్టయితే విప్రో 3 days బ్యాక్ అనౌన్స్ చేసింది, ఇయర్ మేము ఫ్రెషర్స్ ని హైర్ చేసుకోము. అవును. సో అంటే ఎంఎన్సీస్ నార్మల్ గా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వవు. ఈవెన్ వాళ్ళు హైర్ చేసుకోకపోయినా కూడా ఏదో హైరింగ్ జరుగుతున్నట్టుగా ఒక ఇంప్రెషన్ అయితే ఇస్తారు. మెటాకి సంబంధించి కూడా న్యూస్ వచ్చింది నిన్న ఇవాళ, మెటా నుంచి కూడా లే ఆఫ్ చేయబోతున్నాం. మెటా నుంచి ఒరాకిల్ లే ఆఫ్, ఆరకిల్ అయితే చూసే మొన్న 30,000 మందిని, దాంట్లో 12,000 మంది ఇండియన్స్. జస్ట్ ఒక 5 AM కి ఒక ఈమెయిల్ తో లే ఆఫ్ చేశారు. ఇంకా నీ సర్వీసెస్ అవసరం లేదు అని ఒక ఈమెయిల్ పెట్టి యాక్సెస్ కట్ చేశారు. తర్వాత చాలా మంది ఎమోషనల్ గా అందరూ పోస్ట్ పెట్టారు. 20-25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పెద్ద ప్రాపర్ సెండ్ ఆఫ్ కూడా లేదు. అవును, యాక్సెస్ కట్ చేస్తున్నారు సింపుల్ గా, అంతే. ఇంకా డిస్కషన్స్ ఏం లేవు. ఈ రోజు నాకు అవసరం లేదు అంతే, నెక్స్ట్ నువ్వు రెస్పాండ్ అవ్వడానికి కూడా లేదు. ఇంకా నీ జీమెయిల్ కి, సెకండరీ ఈమెయిల్ కి రిమైనింగ్ ఫార్మాలిటీస్ వస్తున్నాయి అంతేగాని, అంటే ఈ కంపెనీతో కనెక్షన్ ని ఒక సెకండ్ లో కట్ చేస్తున్నారు. నువ్వు అంత కష్టపడి పనిచేసిన కంపెనీ అవన్నీ. సో ఏంటంటే ఇంక మన బిజినెస్ సైడ్ నుంచి ఆలోచిస్తే వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు, వాళ్ళకి బర్డెన్ అయిపోతుంది. అంటే ఇంతమంది ఎంప్లాయీస్ అవసరం లేదు. ఒకవేళ పని లేని ఎంప్లాయీస్, బెంచ్ లో ఉన్న ఎంప్లాయీస్ ని పెట్టుకొని ఫ్రీగా శాలరీస్ ఇచ్చేంత స్తోమత కూడా ఇప్పుడు లేదు కంపెనీస్ కి. ఎందుకంటే వాళ్ళ రెవెన్యూ, ప్రాఫిట్స్ ఇవన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. సో వాళ్ళు ఇంకా ఇలా చేయకపోతే వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు. చేస్తే ఇంకా నీ ట్రస్టెడ్ ఎంప్లాయీస్ ని నువ్వు అన్యాయం చేసినట్టు. బట్ యా, సో అయితే ఇప్పుడు లాస్ట్ ఒక 3-4 years నుంచి వచ్చినటువంటి ఏఐ రెవల్యూషన్ ఏదైతే ఉందో, అంటే దీని వల్ల వస్తున్న పర్యవసానాలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ లో లే ఆఫ్స్ అనేవి లాస్ట్ ఒక 3-4 months నుంచి. ఇప్పుడు ఏదో మెటా అంటున్నారు, మన ఒరాకిల్ చూసాము, విప్రో చూసాము, టీసీఎస్ చూసాము. సో 2026 లో ప్రత్యక్షంగా చూస్తున్నాం. వాట్ అబౌట్ ఫర్ ద నెక్స్ట్ 3 to 4 years? మనం ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే చూస్తాము. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది, ఏఐ జాబ్స్ అన్నిటిని రీప్లేస్ చేయట్లేదు, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. నువ్వు రెడీగా లేవా, నీ జాబ్ పోతుంది అంతే. నువ్వు అడాప్ట్ అయ్యి రెడీగా ఉన్నావంటే ఖచ్చితంగా కూడా నీ రోల్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మనం దీని గురించి మాట్లాడుకోవాలంటే ఒక నెక్స్ట్ 3-4 years అనే కాదు, నెక్స్ట్ 5-6-10 years తీసుకున్నా కూడా ఇలానే ఉండబోతుంది. సో ఐటీలో హైరింగ్ అనేది స్లో డౌన్ ఉంటుంది. బట్ ఏంటంటే స్కిల్ ఉన్న వాడికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది ఖచ్చితంగా కూడా. మనం 200 years బ్యాక్ వెళ్ళినా కూడా, లైక్ ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ అవన్నీ వచ్చినప్పుడు, ఈ వీవింగ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో, స్టార్టింగ్ మాన్యువల్ గా మన క్లోత్స్ కానీ ఇవన్నీ కూడా కుట్టేవాళ్ళు. తర్వాత ఒక్కసారిగా మెషినరీ వచ్చింది, ఈ వీవింగ్ మెషిన్స్ అవన్నీ వచ్చాయి. అప్పుడు ఏంటంటే కొన్ని లక్షల్లో జాబ్స్ అనేవి పోయాయి అప్పట్లో. ఎందుకంటే ఇంకా మాన్యువల్ గా కుట్టే వాళ్ళు అవసరం లేదు. నువ్వు 10 రోజుల్లో ఒకటి కుడితే మెషిన్ తో 1 రోజులో కొట్టేస్తున్నారు అని ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది. బట్ ఏమైంది, అందరూ అలా అని చెప్పి ఆగిపోలేదు, మెషిన్ కుట్టడానికి నేర్చుకున్నారు. అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో 200 years ముందే మార్చుకున్నప్పుడు, ఇప్పుడున్న సిచ్యువేషన్ కి మనకు అన్ని అరచేతిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా అడాప్ట్ అవ్వగలం. అట్లీస్ట్ మెషిన్ ఆపరేట్ చేయగల స్కిల్ నేర్చుకోవాలి కదా. అదేదో కొత్తది వచ్చింది, అది నేను నేర్చుకోలేను, దూరం పారిపోవడం కంటే కూడా దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకోవాలి కదా. అవును, అక్కడ వీవింగ్ అనేది అతని స్కిల్. ఎవరైతే ఒకరు జాబ్ పోయింది అనుకున్నాడో, వీవింగ్ అనేది అతని స్కిల్. బట్ అడాప్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, నేను ఇంకా చేతితోనే కుడతా అంటే జరగదు, నువ్వు మెషిన్ నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా నీ స్కిల్ ఏదైనా కానివ్వచ్చు. నువ్వు కోడింగ్ చేస్తున్నావా, అది నీ స్కిల్.
బట్ నువ్వేంటి ఇక్కడ ఏఐ అనేది ఇప్పుడు ఒక మోడర్న్ టెక్నాలజీ. అప్పుడు Hmm. ఏదైతే వ్యూవింగ్ మెషిన్ వచ్చిందో ఇప్పుడు ఏఐ వచ్చింది అలాగా నీ జాబ్ని రీప్లేస్ చేయడానికి. నీ స్కిల్ని నువ్వు ఏఐ అడాప్ట్ చేసుకున్నావు అంటే ఖచ్చితంగా కూడా నువ్వు ముందుకెళ్తావు అలానే. బట్ అలా లేదు, నేను ఇలాగే చేస్తాను, నేను అది నేర్చుకోలేను అంటే నో వన్ విల్ హెల్ప్ యూ. సో ఓవరాల్గా ఏంటి కన్క్లూజన్ ఏంటి అసలు ఏఐ వర్సెస్ ఐటీ సెక్టర్ ఫర్ ద నెక్స్ట్ 5 years? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము కంపెనీ మీదో లేదా మన ప్రాజెక్ట్ మీదో ఇలా ఒకరి మీద డిపెండ్ అవడం అనేది ఫస్ట్ ఆపేయాలి. సో నువ్వు ఏ వర్క్ చేస్తున్నా కూడా నీ స్కిల్స్ గెట్ అప్గ్రేడ్ అవ్వడానికి నువ్వు ఒక టైం పెట్టాలి. ఒకప్పుడులా నేను 9 hours జాబ్ చేసుకున్నాను, తర్వాత నెట్ఫ్లిక్స్ అండ్ చిల్ ఈ టైప్ కాకుండా నీకంటూ నీ పర్సనల్ గ్రోత్ కని ఒక 1 hour or 2 hours రోజు పెట్టగలిగావంటే నిన్ను ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ లో 10 మందిలో 5 మందిని తీసేయాలంటే 5 మందిని ఉంచాలి కదా ఫస్ట్. ఆ ఉంచే వాళ్ళు ఎవరైనా ఆలోచించినప్పుడు నువ్వు కనిపించాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, నువ్వు నార్మల్ పనే కాదు, ఐడియాస్ ఇస్తున్నావు, బాగా కంట్రిబ్యూట్ చేస్తున్నావు, ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. పర్సనల్ గా నీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఇలాంటివన్నీ చూసినప్పుడు కూడా అరే ఇతనేంటి లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుతున్నారు, ఈ సర్టిఫికేట్ ఏదో చేశా అన్నాడు, ఇవి నేర్చుకున్నట్టున్నాడు, ఇవన్నీ తెలుస్తుంటాయి. మనం అనుకుంటాం మనల్ని ఎవరు పట్టించుకోరని, బట్ ఏంటంటే ఎవ్రీ వన్ విల్ అబ్జర్వ్. సో అలాంటి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా కూడా. ఎవరిని తీస్తారంటే సైలెంట్ గా నీ పన్ను చేసుకుంటూ దేంట్లో కంట్రిబ్యూట్ చేయకుండా జస్ట్ ఇలా ఉన్న వాళ్ళు మాత్రమే తీస్తారు. కానీ ఒక పర్సన్ యాక్టివ్గా ఉన్నాడు, ఒక పర్సన్ మల్టీ ఫెస్టెడ్ మల్టీ టాలెంటెడ్గా ఉన్నాడంటే ఖచ్చితంగా సర్వే అవుతాడు. సో మొత్తానికి థ్రెట్ అయితే ఉంది, గ్యారంటీగా థ్రెట్ అయితే ఉంది. ఖచ్చితంగా థ్రెట్ అయితే లేదు ఉండదు అని మనం సమర్థించుకుంటే కుదరదు. అలా అనుకున్నామంటే నువ్వు ఇంకా రాకేజ్ వెనక్కి వెళ్ళిపోవడం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్. సో నెక్స్ట్ 3 to 4 years కి సంబంధించి ఏఐ టెక్నాలజీ అయితే మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి, మనం కనుక మన స్కిల్ని అప్గ్రేడేషన్ చేసుకోకపోతే మనం ఎక్కడ ఉంటాము ఏంటి, స్కిల్ని అప్గ్రేడ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఏంటన్న దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్. థ్యాంక్ యూ.